సో బై దిస్ ఇస్ కౌశిక్ లేట్ అందరూ. సో గైస్ తమ్ముళ్ళు అర్థమై ఉంటుంది. ఏం లేదు, మనం బండికి సైడ్ అద్దాలు ఫిట్ చేద్దాం. నీకు ఏమొచ్చు మరి? అది ఆడున్నది ఆ కిట్ మొత్తం తీసుకురా చెప్తా. పో బండి చూడు. అయ్యో మారిపోతుంది అబ్బాయి. మంచిగా వస్తున్నా. చిన్న బట్టలు వేసుకొని వస్తున్నావా? దా గిద్ది కానీ ఇంకో ఇది పోతుంది మెల్లది. ఇంకా బలం పెట్ ఆరా పట్టెలు తెంపేస్తున్నావు నువ్వు కూడా. అన్నీ మొత్తం తుప్పు పట్టిపోతుంది. సో మనం ఫిట్ చేయడానికి ట్రై చేసినాం కానీ కరెక్ట్ వేయక ఉన్న అవంతా పోయింది, థ్రెడ్డింగ్ అంతా పోయింది. షిట్ వీనికి వద్దురా అంటే వీడు సరిగ్గా చేయనికి రాక ఖరాబ్ చేసేసింది. స్కోటు జిమ్ పోయేదారిలా మెకానిక్ దగ్గర వేపిద్దాం. ఆడ ఆయిల్ వేసి ఏదో ఒకటి వేసి ఇప్పుతారు. అవును మరి పోతా మెకానిక్ దగ్గర పోయి వేయించుకున్నాం. ఎందుకురా 10 నిమిషాల పని అది. అంతే అయిపోయా. పోయిన పని అయిపోయింది. ఈలోపు మన ప్రీ వర్కౌట్ మీల్ ఎక్కిచ్చేసి జిమ్కి అయితే వెళ్ళిపోదాం. సో అట్లనే 2 ఎపిసోడ్లు ఉన్నాయి, కూడా చూద్దాం. గైస్ వీఆర్ ఎట్ ద జిమ్ నౌ. సో ఈరోజు పుష్ వర్కౌట్ చేస్తున్నాం. సో ప్రతిసారి వీడియో తీసినప్పుడల్లా పుష్ వర్కౌట్ అవుతుంది. మై బ్యాడ్ కాదు, మై గుడ్. నాకు పుష్ వర్కౌట్ అంటే ఇష్టం, అందుకని ఆ రోజే మంచిగా మూడ్ వస్తుంది తీయనికి. సో దట్స్ వై అట్లా. ఏందిరా ఇట్లా చిల్లర వేదాలు పక్కకుండి నవ్వుతుంటే కొంచెం దానివల్ల కూడా నాకు వీడియోస్ తీయబుద్ధి కాదు. సో అది అది సో లెట్స్ గో. ప్రీ వర్కౌట్ కలుపుకొని మంచిగా వర్కౌట్ వేద్దాం. గైస్ ప్రీ వర్కౌట్లో ఒకటి కొత్త ఫ్లేవర్ వచ్చింది, నాటీ బెర్రీస్ అని చెప్పేసి. అండ్ మజ్బ్లేజ్లో ఒక సేల్ కూడా నడుస్తుంది. ఈ రోజు నుంచి స్టార్ట్, రేపటి నుంచి స్టార్ట్. సో చెక్ దిస్ అవుట్. నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో నాటీ బెర్రీస్ ఫ్లేవరు మర్చిపోకండి, మస్తు ఉంది ఫ్లేవర్, టేస్ట్ అయితే. సో దాన్ని తాగకుండా ముచ్చటేసుకుంటా స్టార్ట్ చేద్దాం. మన కోడ్ కూడా వాడండి, LEMB అని చెప్పేసి. సో మంచి డిస్కౌంట్ వస్తుంది. సో వాడాలనుకుంటే హంబోల్ రిక్వెస్ట్ వచ్చేసి మీ అందరికీ. సో మధ్యాహ్నం తర్వాత వాడకండి, 1 దాటిందంటే వాడకండి, ఓకే. సో బెటర్ స్లీప్ మనకి ఇంపార్టెంట్. ప్రీ వర్కౌట్ అన్నీ ఏం వేసుకున్నా సరే బాడీని ఎన్హాన్స్ చేయడానికి మనకి స్లీప్ అయితే ఇంపార్టెంట్. అరే ఏదైనా మాట్లాడుకుంటా స్టైల్గా కొడదామంటే మీరేంద్రా నాయన ఆడ తాగుతున్నావు, నువ్వు తాగుతున్నావు, నేను ఎప్పుడు తాగలరా? వీడియో తీసుకుంటా మాట్లాడుకుంటా లేదు. సో టాపిక్లోకి వస్తే టాపికే మర్చిపోయినా. నవ్వదు, నువ్వేమన్నా గనగానం వేసి ఏం పీక్ పడేసినావని కాదు. ఏదైనా పిల్లలు నేర్చుకుంటారు నీతోని అని, అది అంతే. కరెక్ట్. ఏయ్ చాది అది ఇప్పుడు మోహన్లా కొడుతున్నాం. ఇప్పుడు నా ఉపయోగం సీరియస్ అన్న, పర్ఫెక్టే రావాలి, ఫామ్ రావాలా.
కరెక్ట్ కొడుతున్నావురా. It's time to take off this shirt. Magic. Let's go. తెలుసా అని ఇది ఒక సెట్ నా కోసం లాస్ట్ ఒక సెట్ కొడతాను. తమ్ముడు నీ డౌట్ ఏందమ్మా చెప్పు. చేతులతోనే కొడుతున్నా పవర్. ఓకే. సో కాళ్ళతో ఉపయోగించి ఎట్లా కొట్టాలి. ఓకే తమ్ముడు మనం అనుకుండు ఆ డైలాగ్ కొడతాం. మరి కొట్లాడమంటే కొట్లాడుందా. మన షోల్డర్ ఎందుకన్నా కొంచెం బయటకు ఉండాలి. లేపిన తర్వాత బాగా హోల్డ్ చేయాలి. ఇది ఎట్లా అంటే ఫుల్ ఫుట్ ఇది ఉండాలి. ఫుట్ ఇట్లా తీసుకున్నామా, ఇట్లా తీసుకున్న తర్వాత ఇది ల్యాండ్ చేయాలి. ఓకే, ఇట్లా ల్యాండ్ చేసిన తర్వాత కొంచెం ఆర్చ్ లేపాలి. చెస్ట్ అని కొంచెం ఇట్లా లేపాలి. ఈ కాళ్ళని ఇట్లా కొంచెం పుష్ చేసినట్టు పెట్టి ఈ ముడ్డి కిందనే ఉంచాలి. సో కొంచెం పుష్ చేసి కింద తీసుకొచ్చి పుష్. లెగ్స్ మొత్తం కిందనే ఉండాలి, ఇట్లా ఉండొద్దు. అట్లుంటే పవర్ జనరేట్ కాదు. రైట్. ఇప్పుడు కిందకి దింపిన తర్వాత లేపట్నే పుష్. పిర్రలు కిందకే ఉండాలి, పైనకి వెళ్తే లేవద్దు. అరే అరే చూడాల పట్టుకుంటుంది. సో లాస్ట్ వీక్లో అదే 40 Ks 10-10 కొట్టిన. 2 సెట్లు కొట్టిన అట్లా 10-10. థర్డ్ సెట్ వచ్చేసి ఒక 7-8 reps వచ్చినాయి అట్లా. సో ఈ వీక్ ఎందుకు ఇంత వీక్ ఉందంటే ఫుల్ స్ట్రెస్ అంటే మామూలు స్ట్రెస్ కాదు. ఆ స్ట్రెస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. బట్ యా సంహౌ ఒక వారం స్ట్రాంగ్గా, ఇంకొక వారం వీక్గా ఉంటున్నాం. సెట్ చేసుకోవాలి. రికవరీ కూడా మామూలుగా లేదు, అసలుకి లేనే లేదు రికవరీ కూడా. సో రికవరీ, స్ట్రెస్ ఇవన్నీ సరిగ్గా లేవు మనకి. బాడీ ఫంక్షన్ కూడా మన అంత మంచిగా అయితే లేదు. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇవన్నీ వంకల్లా అనిపిస్తాయి. బట్ యా ఒక వారం స్ట్రాంగ్, ఒక వారం వీక్. ఓకే, మరి మొత్తానికే వీక్ అయితే లేము. ఒక్కొక్క వారం ఒక్కొక్కలా ఉంటున్నాం. సో సెట్ చేసుకుంటున్నాం. దీన్ని కూడా సీరియస్ తీసుకున్నామంటే అయిపోతుంది. సో లెట్స్ సీ. అవతలం అరెస్ట్ ఉన్నాయి 40 kg నేను. ఇప్పుడు చూడు పెట్టరా లెట్స్ సీ. ఇంద్రా వెయిట్లు వేస్తలే అని నా బాధ ఉంటే ఒకటి దాని మెమరీ కార్డ్ అయిపోతుంది. పిచ్చి అయిపోతుంది.
అప్పులోళ్ళకి నేను పెట్టిన సిటీలోళ్ళకి నేను షిట్ ఎట్లా ఏంద్రా బాగా ఆయన కూడా పట్టు బండి బాగుంది. వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో అంతే, ఇదివరకు మనం లేపేదానికి ఇప్పుడు లేపేదానికి వెయిట్స్ తేడా వచ్చినా సరే, లిఫ్ట్లు ఫెయిల్ అయినా సరే, అవన్నీ కొంచెం మస్తు డిసప్పాయింటింగ్ ఉంటుంది. వర్కౌట్ మిగతా వర్కౌట్ ఫినిష్ చేయడం కొంచెం బాధ అవుతుంటుంది. అరే ఇట్లా లేపలేదురా అని చెప్పేసి అట్లా అనిపిస్తుంటుంది అందరికీ అని కాదు, రిలేట్ చేసుకునేటోళ్ళకి రిలేట్ అవుతుంది. సో యా, అట్లా ఉంటుంది. వీడియో ఎట్లా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అంతే, చలో సీ యూ, ఉంటా, బాయ్, పీస్.